హాయ్ అండి, ఈరోజు క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ ఎలా యూజ్ చేయాలనేది మనకు ఫస్ట్ కావాలి. కాబట్టి మనం ఇక్కడ చెప్పులు వేసుకున్నప్పుడు ఎలా డ్రైవ్ చేయాలి, చెప్పులు లేకుండా ఎలా డ్రైవ్ చేయాలనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, సో క్లచ్ అనేది జనరల్గా ఇలా పెట్టాలి. ఈ ఫింగరు అండ్ ఈ అయిన భాగం అనేది ఆనాలి, ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేటప్పుడు, రిలీజ్ చేసేటప్పుడు కింద సపోర్ట్ తీసుకొని నిదానంగా రిలీజ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ మీరు ఫింగర్ పెట్టినట్టయితే ఈ ఫింగర్ అనేది స్లిప్ అవుతూ ఉంటుంది, ఇలా స్లిప్ అవుతుంది చూడండి ఫింగర్. సో క్లచ్ అనేది కంప్లీట్గా ఈ భాగం అనేది ఏదైతే భాగం ఉందో ఈ ఫింగర్, ఈ భాగం అనేది ప్రెస్ కావడానికి మనం ట్రై చేయాలి. ఈ భాగం ప్రెస్ అయ్యేటట్టు చూసుకుంటే మనకు సపోర్ట్ ఉంటుంది. ఇలా ప్రెస్ చేసేసి రిలీజ్ చేసేటప్పుడు ఇలా రిలీజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ చెప్పలు కానివ్వండి, షూ కానీ చేసుకున్నప్పుడు ఇలా చూసుకోవాలి. ఎండ్ భాగం అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేసి నిదానంగా రిలీజ్ చేయాలి అప్ స్టేజ్. చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఫుల్గా పెట్టేస్తారు. ఇలా ఫుల్గా పెట్టేసినప్పుడు లెగ్ అనేది కంప్లీట్గా వెళ్తుంది, అదేవిధంగా క్లచ్ అనేది ఫుల్గా ప్రెస్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే రిలీజ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మ్యాట్ అనేది టచ్ అవుతుంది కదా. సో అట్లా మ్యాట్కు టచ్ కాకుండా ఉండాలంటే మనం లెగ్ అనేది కొద్దిగా డౌన్లో పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. రిలీజ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది చూడండి, కింద మ్యాట్ సపోర్ట్ ఉంటుంది, రిలీజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా బ్రేక్ చేసేటప్పుడు కానివ్వండి, యాక్సిలరేటర్ చేసేటప్పుడు కానివ్వండి, యాక్సిలరేటర్ ఫింగర్ ఆర్ ఇందాక చెప్పాను కదా పొజిషన్, ఇలా రెండు ప్రెస్ కావాలి. ఇలా ప్రెస్ అయినప్పుడు మన ఫింగర్ అనేది పెయిన్ వస్తుంది. సో ఇలా షఫిల్ చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా అప్ స్టేజ్ పెట్టేసుకొని షఫిల్ చేసుకోవాలి. ఫుల్గా నిదానంగా షఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యాక్సిలరేటర్ అనేది సెన్సార్ యాక్సిలరేటర్ కాబట్టి కేబుల్ కాదు. ఇప్పుడు వచ్చే వెహికల్ అనేది ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే మనకు ఆటో సెన్సార్ వెహికల్స్ ఉంటాయి. కాబట్టి మనం అనేది ఈ ఫింగర్ అండ్ ఏన భాగం అనేది ఉండాలి, నిదానంగా షఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే బ్రేక్ మీద డైరెక్ట్ ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టకూడదు. ఇలా పెట్టినప్పుడు సడన్ బ్రేక్ పడుతూ ఉంటుంది. అంటే మనకు ఆ బ్రేక్ చేసినప్పుడు మనకు ఆ ఫీల్ అనేది తెలియాలి. అంటే ఎంత ప్రెస్ చేస్తున్నాం అనేది ఆ సెన్స్ తెలిస్తే మనం నిదానంగా చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైనా బ్రేక్ దగ్గర పెట్టుకొని ఇలా యాక్సిలరేట్ చేయకూడదు, బెండ్ చేయకూడదు. ఇక్కడ యాక్సిలరేటర్ దగ్గర ప్రెస్ చేసుకోవాలి, కంప్లీట్గా ఇట్లా లెగ్ ప్రెస్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇట్లా ఫింగర్ పెట్టినా కూడా ఇక్కడ స్లిప్ అయిపోతుంది చూడండి, స్లిప్ అయిపోతుంది బ్రేక్. సో కాబట్టి మనం బ్రేక్ అనేది కంప్లీట్గా ఇక్కడ ప్రెస్ కావాలి. కంప్లీట్గా యాక్సిలరేటర్, కంప్లీట్గా బ్రేక్, యాక్సిలరేటర్, బ్రేక్ ఇట్లా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ యాక్సిలరేటర్ ఫుట్ చాలామంది ఇట్లా ఎండ్లో పెడతారు, లేదంటే ఇట్లా స్లిప్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా మీడియం పెట్టేసుకుంటే యాక్సిలరేటర్ ప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఇక్కడ. ఎందుకంటే ఈ యాక్సిలరేటర్ చాలా వరకు దూరం వెళ్తుంటాం కాబట్టి మనకు రెస్ట్లో ఉండాలి. ఈ బ్రేక్ కూడా నిదానంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ ప్రెస్ చేస్తే ఏంటంటే మనకు ఈ వెహికల్ ఏంటంటే సడన్ బ్రేక్ పడుతూ ఉంటుంది. అంటే సడన్ బ్రేక్ పడడం వల్ల కూడా మనకు వెనక వాళ్ళు హింట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము నిదానంగా యాక్సిలరేటర్ బ్రేక్ చూసుకోవాలి.